విశ్వసృష్టికర్తకు సాష్టాంగ నమస్కారములు. నేడు మానవుడు బాల యవ్వన కౌమార మరి వృద్ధాప్యం దాటిన తరువాత మరణస్థితి వరకు కూడా ఎన్నో దశలను దాటుకుని ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎంతో అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. కానీ వాటి వెంటన అహంకారం అనే ఒక వ్యాధి అతన్ని వెంట పెట్టుకుని ఉంది. కాబట్టి ఆ అహంకారమును విడిచిపెట్టినట్టయితే చాలా ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా మరణం సంభవిస్తుంది అన్నా కూడా అహంకారాన్ని వదిలిపెట్టకపోతున్నాడు. అందుకే మహాభారతంలో ధర్మరాజు యక్షుడికి చెప్తాడు, చూడు నాయనా, ఈ యొక్క భూమండలంలో మానవుడు 24 గంటలు కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అహంకారాన్ని వదిలిపెట్టేది ఎంత మంచిది అని యక్షుడికి చెప్తాడన్నమాట ధర్మరాజు గారు. బాధపడుతుంటాడు. కాబట్టి మానవులు ఎప్పుడు కూడా అహంకారాన్ని వదిలిపెట్టాలి. ఈ భూమండలం మీద నువ్వు ఏది కూడా నువ్వు తయారు చేయలేదు. ఈ భూమండలంలో కాదు, ఈ యొక్క ప్రపంచం సృష్టికర్తకు భగవంతుడే. కడకు నువ్వు సంపాదించిన బంగారం, వెండి, నగలు అన్నీ కూడా భగవంతుడు సృష్టించినదే. నువ్వు ఏమి సృష్టించలేదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏమి సృష్టించలేదు. ఏమంటే మరి చంద్రమండలం వెళ్తుంటే ఇలా మాట్లాడుతున్నా. అవును, చంద్రమండలానికి వెళ్ళడానికి చంద్రమండలాన్ని వెళ్ళినటువంటి రాకెట్కు కావాల్సిన ముడి సరుకులు ఎవరిచ్చారు? నువ్వు ఏమైనా తయారు చేశావా? కాదు కదా. ఈ యొక్క ఎవడు క్రియేషన్, ఎవరు సృష్టికర్త, ఆయన ఇచ్చినటువంటి వస్తువులతోటి నువ్వు ఇది తయారు చేసావు. అంతేగాని నువ్వు ఏది కూడా కనీసం మట్టి కూడా నువ్వు తయారు చేయలేవు. గుర్తుపెట్టుకో మిత్రమా, ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించినదే. కాబట్టి ఈ యొక్క భూలోకంలో మనం జీవించాలంటే తప్పకుండా నువ్వు ఎప్పుడు కూడా అహంకారాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి మరణం సంభవిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఒక్క విషయం చెప్తాను, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఎన్ని చదివినా కూడా మరణం సంభవించినప్పుడు, మరణం వస్తుంది అనగానే భీతిల్లాడు మానవుడు. కాబట్టి చూడు మిత్రమా, అహంకారాన్ని ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళు తప్పకుండా విజయ సాధనలో ముందు ఉంటారు. కాబట్టి మానవ, ఇకనైనా నువ్వు మారవా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.